అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి. కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే 11వ స్థానంలో గురు సంచారము, అలాగే 8వ స్థానంలో శని సంచారం నడుస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకు ముఖ్యంగా ఏంటి అంటే కనుక గురు సంచారం బాగానే ఉంది. ఆర్థిక పరంగా, లావాదేవీల పరంగా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. విశేషంగా వీళ్ళు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి లాభాలను సంపాదిస్తూ ఉంటారు. పెట్టుబడులు ఎక్కువగా పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమాజంలో వీళ్ళకు ఉన్నటువంటి డబ్బు, పలుకుబడి, పేరు, హోదాతో వీళ్ళు మంచిగా జీవితంలో రాణించాలి అనేటటువంటి ఆశాధోరణితో కలిగేటటువంటి వ్యక్తులు ఈ యొక్క కర్కాటక రాశి వారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అన్ని రంగాలలో మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇటు వృత్తిరీత్యా చూసుకున్న, అలాగే వ్యాపార రీత్యా చూసుకున్న మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆశించినటువంటి పెట్టుబడులు కూడా తప్పకుండా వీళ్ళకు మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. చాలామంది జీవితాల్లో ఏంటంటే పెట్టిన పెట్టుబడికి ఆ పెట్టుబడి రావడమే చాలా కష్టంగా మారిపోయేటటువంటి జనరేషన్ ఇది. ఎందుకంటే ఇదంతా కూడా కాంపిటేటర్ జనరేషన్. ఏదైనా ఒక వ్యాపారం పెడుతున్నామంటే దానికి పోటీగా ఇంకో వ్యాపారం వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి జనరేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఎన్ని కాంపిటీషన్ ఎదురైనా కూడా వాళ్లకు చక్కగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. కాబట్టి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేటటువంటి లక్షణాలు కర్కాటక రాశి వారికి ఉంటాయి. ఎస్పెషల్లీ వీళ్ళకి శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య భంగాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా అష్టమ శని కొన్ని కలహాలను కలిగిస్తూ ఉంటుంది. అనవసరంగా శత్రువులను పెంచుకోవడము, లేదు కుటుంబ విషయంలో తగాదాలు ఏర్పడము, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ కర్కాటక రాశిలో ఉంటూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కోపము, ఆవేశము, అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఎవరి మాట పట్టించుకోరు. వాళ్ళు ఏం చేయాలో అది మాత్రమే చేస్తారు తప్ప వీళ్ళు ఇతరుల విషయాలు అసలు కలగజేసుకోరు. వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా ఉంటారు. వీళ్ళు వన్ మ్యాన్ ఆర్మీగా ఉండాలని చెప్పేసి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటిది మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే భార్యతో ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. అంటే కుటుంబ కలహాలు అనేటటువంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళు కొంతవరకు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి నడుచుకుంటే మంచిదంటారు. ఎంత ఆచితూచి నడుకోవాలనుకున్నా పుట్టుకతో ఉన్న బుద్ధి పుడకల దాకా పోదు అన్నట్టుగా ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళ స్వభావం అంతే, మార్చలేము. కొంతమందికి మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు వినరు. బికాజ్ వాళ్ళ స్వభావం అంతే అన్నప్పుడు వాళ్ళు అక్కడే వదిలేసేయాలి తప్ప మనం మారుద్దామని చెప్పి వెళ్ళామనుకోండి, వాన్ రూట్లోకి మనమే వెళ్ళిపోతాం తప్ప మన రూట్లోకి వాళ్ళు రారు. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ఎవరి మాటను కూడా లెక్క చేయరు. వాళ్ళు ఏం చేయాలో అది మాత్రమే చేస్తారు తప్ప మన మాట పట్టించుకోకుండా ఉంటారు. అలాగే వాళ్ళు వృత్తిరీత్యా, మళ్ళీ వ్యవహార రీత్యా, ఉద్యోగరీత్యా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ కొన్ని పర్సనల్ డిసిషన్స్ మాత్రమే రాంగ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ ఎవరైనా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే వాళ్ళు నిక్కచ్చిగా ఉంటారు. ముక్కుసూటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏది మాట్లాడినా కూడా నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. తప్పైతే తప్పంటారు, ఒప్పు అయితే ఒప్పు అంటారు. అందులో ఏ సందేహం లేదు. కాకపోతే ఏంటంటే తీసుకునే నిర్ణయాలు కొద్దిగా మిస్ఫైర్ అయిపోయి వాళ్ళకు కొద్దిగా నష్టాన్ని చేకూర్చేటటువంటి అవకాశాలు కర్కాటక రాశిలో ఉంటాయి. అందులోనూ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రమై ఉంటే గనక వాళ్ళు పుట్టుకతోనే నాగదోషంతో పుడతారు. ఎందుకంటే కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పరాజు అవుతాడు. కనుక ఈ సర్పం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది వాళ్ళు పుట్టుకతోనే కాలసర్పదోషంతో పుడతారు. కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి కొన్ని జ్యోతిష గ్రంథాలు ఏం చెప్పాయంటే, నీది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అయి ఉంటే గనక ఆశ్లేష బలిప్రదానాన్ని చేసుకుంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఈ కాస్తపాటి చిన్నపాటి దోషాలు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అని, ఆస్కారం ఉంటుందని కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే కర్కాటక రాశి వారు వీలైనంత వరకు మంచి స్వభావం కలిగినటువంటి వారే, మంచి ఆకర్షణ శక్తి కలిగినటువంటి వారు, ఎవరినైనా మాటలతో మెస్మరైజ్ చేసి వాళ్ళ పనిని సాధించుకునేటటువంటి వారితో ఈ యొక్క కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చండి. గురుగారు, అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? వారు ఆశించిన ర్యాంకులు మరి వాళ్ళు సాధించే అవకాశం ఉందంటారు ఈ మాసంలో, అక్టోబర్ మాసం? 100% ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారికి నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పనినైనా కూడా సులువుగా చేసేటటువంటి తెలివితేటలు ఉంటూ ఉంటాయి. వీడు కాలానుగుణంగా కర్కాటక రాశి వారు చేంజ్ అవుతూ ఉంటారు, అప్డేట్ అవుతూ
ఉంటారు. ఏ రకంగా మన ఆండ్రాయిడ్ ఫోన్ ఎట్లయితే అప్డేట్ అవుతూ ఉంటుందో అలాగే కర్కాటక రాశి వారు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే కాలానుగుణంగా ఏ రకమైనటువంటి పని చేస్తే మనకి ఎలాంటి ఫలితం వస్తుంది అని ఆలోచించే దాంట్లో ఈ యొక్క కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ మైండ్ సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏ పనినైనా తలపెడితే అందులో విజయం సాధించేంత వరకు వాళ్ళు నిద్రపోకుండా ఉంటారు. అంటే దానికోసం అంత కష్టపడేటటువంటి లక్షణాలు ఈ కర్కాటక రాశి వారికి ఉంటాయి. వీళ్ళకు ఎక్కువగా ఫ్లటింగ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిల్ని ఎక్కువగా అమ్మాయిలతో తిరగాలి, అమ్మాయిల్ని ఎక్కువగా మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, మనం గొప్పగా ఉండాలి అనేటటువంటి ఆశాధోరణిలో ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా ఉంటారు. వీళ్ళ కోరికలు కూడా విపరీతంగా ఉంటాయి. అంటే లగ్జరీ కోరికలు, లగ్జరీగా బ్రతకాలి, మనం ఉన్న దాంట్లో కాకుండా ఇంకా ఎక్కువ సంపాదించి ఎక్కువ లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అనే కోరికలు కలిగినటువంటి వారు ఈ కర్కాటక రాశి వారు. వీళ్ళ కర్కాటక రాశి వారికి ఆఫ్టర్ ఈ బ్యాచులర్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే పెళ్ళి అనేటటువంటిది స్టార్ట్ అయిందో వీళ్ళ జీవితంలో అప్పటి నుంచి తీరనటువంటి కష్టాలు వాళ్ళకు ఎదురు చూస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా, ఎప్పుడెప్పుడు కష్టాలు వీడిని అంటిపెట్టుకొని ఉందామా అని చెప్పి రెడీగా ఉంటాయి కష్టాలు. అట్లా ఉంటుంది. అంటే కర్కాటక రాశి వారికి బ్యాచులర్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళకు కష్టాలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి, ఇబ్బందులు అనేటటువంటివి ప్రారంభమవుతాయి. దాని నుంచి బయటపడాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అవి మిస్ఫైర్ అయిపోయి ఇంట్లో గొడవలకు దారి తీసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి ఉంటాయండి. పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఈ మాసంలో వీళ్ళకి కలిసి వస్తాయి అంటారా? అలాగే రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెడుతూ ఉంటారు కదా, మరి అలాంటి వారికి సరైన సమయం అంటారా? ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే, రియల్ ఎస్టేట్ రంగం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి సెట్ కాదు. వాళ్ళకు వృత్తిరీత్యా వచ్చేటటువంటి వ్యాపారము, అలాగే వాళ్ళకు గవర్నమెంట్ రంగం కానివ్వండి, ఈ ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, ఇలాంటివి వర్తిస్తాయి తప్ప వీళ్ళు సెల్ఫ్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఏదైనా కొని మళ్ళీ అమ్ముకుందాము, రియల్ ఎస్టేట్లో చేద్దాము అన్నటువంటిది ఏది వీళ్ళకి కలిసి రాకుండా ఉంటూ ఉంటుంది. వీలైనంత వరకు వీళ్ళు డబ్బులు దాచుకునే ప్రయత్నం చేయాలి, కానీ అనవసరంగా పెట్టుబడులు పెడతాను, నేను ఇంకా సంపాదిస్తానని అత్యాశకు వీళ్ళకు ఆశ మంచిది, కానీ అత్యాశ వీళ్ళ నాశనానికి, పతనానికి దారితీస్తుంది. కనుక ఆ విషయంలో అంటే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వీలైనంత వరకు పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు పాటిస్తే వీళ్ళ జీవితం అనేటటువంటిది చాలా అద్భుతంగా రన్ అవుతుందండి. గురుగారు, ఈ మాసంలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? కర్కాటక రాశి వారికి ఫలితాలు అనేటటువంటి ఎలా ఉంటాయంటే కనుక వీళ్ళ పరిహారం అనేది ఆశ్లేష బలి తప్పకుండా చేయించు. జీవితకాలంలో కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అయి ఉంటే తప్పకుండా వీళ్ళు ఆశ్లేష బలి ప్రధానాన్ని తప్పకుండా చేసుకుంటే వాళ్ళకున్నటువంటి గండాలు, విపత్తులు, ఆపదలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీది కనుక కర్కాటక రాశి అయి ఉండి ఆశ్లేష నక్షత్రం అయి ఉంటే కనుక ఆశ్లేష బలి చేసుకోండి. అంతకు మించి మీకు ఇంకా వేరే పరిష్కారం ఏమీ అవసరం లేదు. అదొక్కటి చేసుకుంటే మీ జీవితం చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. వృద్ధిలోకి రావడమే కాకుండా మీకు ఏవైతే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో, నెగిటివ్ థాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మారిపోయి మీరు ఒక మంచి పొజిషన్ రావడానికి ఈ ఆశ్లేష బలి ప్రధానం అనేటటువంటి మీ జీవితంలో చాలా ఉపయోగపడుతుందండి. అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు.